ఐటీ ఉద్యోగిని రాధా గాయత్రి మృతి కేసులో మరింత పురోగతి పోలీసులు సాధించారు. ఇప్పటికే భర్త శ్రీచరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ క్రమంలో డెహ్రాడూన్‌కు సంబంధించిన జైల్లో అతను ఉంటున్నాడు. ఈ దశలో అతన్ని తిరిగి పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కూడా పోలీసులు ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఇది విచారణలో ఉంటుండగా మరోవైపు చూసుకుంటే శ్రీచరణ్ బెయిల్‌కి కూడా దరఖాస్తు చేస్తే డెహ్రాడూన్ కోర్టు తిరస్కరించిన పరిస్థితి ఉంది. ఈ దశలో రాధా గాయత్రి కుటుంబ సభ్యులు కూడా డెహ్రాడూన్ చేరుకున్నారు. ప్రధానంగా చూసుకుంటే భార్యాభర్తలు అంటే రాధా గాయత్రి అలాగే భర్త శ్రీచరణ్‌కి సంబంధించిన మొబైల్‌లో కొంత డేటా ఉంటుంది. ప్రధానంగా వారిద్దరి మధ్య ఎలాంటి అంశాలు నడిచాయి అన్న విషయంపై కూడా పోలీసుల విచారణలో భాగంగా ఇద్దరు మొబైల్స్ ఇవ్వాలని కూడా వారిని కోరడం జరిగింది. ఆ దశలో జైల్లో ఉన్న శ్రీచరణ్ ఉన్న నేపథ్యాన వారి కుటుంబ సభ్యులు తల్లి సీతామహాలక్ష్మి అలాగే తండ్రి దుర్గాప్రసాద్ వారిద్దరూ కూడా శ్రీచరణ్‌కి సంబంధించిన మొబైల్ ఇవ్వడం జరిగింది. అదే సమయంలో రాధా గాయత్రి తల్లిదండ్రులు ఇటు సత్యవతి, సుధాకర్ కూడా మొబైల్‌ని డిపాజిట్ చేశారు. ఈ దశలో 2 మొబైల్‌ను కూడా ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. వీటిలో సాంకేతిక అంశాలు పరిశీలించడం ద్వారా అసలు మృతి విషయంలో కొంతవరకు పురోగతి లభించే అవకాశం ఉంది. అయితే మరోవైపు చూసుకుంటే ఒకవైపు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన నేపథ్యాన అతన్ని పోలీస్ కస్టడీకి తీసుకుని విచారించాలని డెహ్రాడూన్ పోలీసులు భావిస్తున్నారు. ఇకపోతే మరోవైపు పోస్ట్ మార్టం రిపోర్ట్ అలాగే ఫోరెన్సిక్ నివేదిక ఇప్పటికే రావాల్సిన పరిస్థితి ఉంది. అయితే కొంత సాంకేతిక అంశాల నేపథ్యాన ఇప్పటికే జాప్యం జరిగింది. ఈ దశలో 1-2 రోజుల్లో దీనికి సంబంధించి నివేదిక వచ్చే అవకాశం ఉంది. ముందుగా చూసుకుంటే హిస్టోపాథలాజికల్ రిపోర్ట్ అంటే సహజంగా ఏదైనా ఒక మరణం జరిగినప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన శరీర భాగాలను తీసుకెళ్ళి టెస్ట్‌కి పంపుతారు. ఆ క్రమంలో లోతుగా అంటే ఏదైనా విష ప్రయోగం అప్పటికప్పుడు కాకుండా దీర్ఘకాలికంగా ప్రయోగం జరిగినట్లయితే ఆ హిస్టోపాథలాజికల్ రిపోర్ట్‌లో బయటపడే అవకాశం ఉంది. ఆ నివేదిక కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఒకవైపు పోలీసుల విచారణ, మరోవైపు చూసుకుంటే సాంకేతిక అంశాలు పరిశీలిస్తే, మరోవైపు చూసుకుంటే శ్రీచరణ్‌ని కలిసిన పోలీసులు కూడా ఇంకా తన భార్య గాయత్రి ఆమె పట్ల తనకు ప్రేమ ఉన్నట్టు శ్రీచరణ్ చెప్తున్నట్టు తెలుస్తుంది. ఈ దశలో డెహ్రాడూన్ పోలీసులు ఇప్పటికే ఇద్దరు మొబైల్స్‌ను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపడం ద్వారా కొంతవరకు కేసులో పురోగతి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, విశాఖపట్నం.